నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఏంటి షష్టగ్రహ కూటమి అని రాశారు? షష్టగ్రహ కూటమి. జూన్ 5th and 6th. ఎస్, నేను విన్నాను. ఇది పంచగ్రహ కూటమి. తప్పు రాశారేమో, ఒకసారి సరి చూసుకుంటారా? అంటే కొంచెం కరెక్షన్ అండి. కరెక్షనేనా? అవునండి. ఇప్పుడు పంచగ్రహ కూటమి కరెక్టే, కానీ ఒక 6వ గ్రహం బయట నుంచి వచ్చి ఈ పంచగ్రహాలతో కలిసి షష్టగ్రహ కూటమి ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో గ్రహం కూడా ఉందా? అవునండి. రాయమంటారా బోర్డు మీద? రాయండి. ఆఫ్ కోర్స్. మీరు రాయమన్నారు కాబట్టి రాస్తున్నా. ఎస్, యురానస్. యురానస్ ద స్కై గాడ్. భార్య ఏమో భూమి తల్లి. స్కై గాడ్ మ్యారీడ్ టు అర్త్. సో యురానస్ ఇస్ కమింగ్ టు హిస్ వైఫ్స్ ప్లేసా? వాళ్ళ భార్య ఇంటికి వచ్చారు. సో యురానస్ బేసికలీ హయ్యర్ వర్షన్ ఆఫ్ మర్క్యూరీ, బుధుడు యొక్క హయ్యర్ ఆక్టివ్. సో ఆయన కూడా రాబోతున్నారు. ఎప్పుడు రాబోతున్నారు ఈయన? ఈ స్కై గాడ్ గారు, ఆకాశ దేవత, జూన్ 1వ తారీఖున వృషభంలోకి రాబోతున్నారు. అప్పుడు డెఫినెట్ గా షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమినే. అందరూ పంచగ్రహ కూటమి అని చెప్తున్నారు. అంటే మనకు ఈ గ్రహాలు, ఈ నవగ్రహాలు దాటిన తర్వాత 10, 11, 12 ప్లేస్లో ఉన్నాయి కాబట్టి దాన్ని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు, కానీ చేయాలి. బట్ యురానస్ చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తారు ఎవరి జాతకంలోనైనా. అవును కదా. కొంతమంది అస్ట్రాలజర్స్ మాత్రమే యురానస్ ని కానీ నెప్ట్యూన్ ని కానీ కన్సిడర్ చేయడం నేను కూడా అబ్జర్వ్ చేశాను. అవును. అండ్ వాటి నుంచి వచ్చేటటువంటి రిజల్ట్స్ కూడా చాలా అక్యురేట్ గా ఉండటం. ఎందుకంటే చాలా పెద్ద ప్లానెట్ యురానస్. అవును. మీరు కూడా కన్సిడర్ చేస్తారు దాన్ని? అవును, గ్యారంటీ. ఇప్పుడు నేను ఆకాశ దేవత వచ్చారు కాబట్టి ఆటోమేటిక్ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది మర్క్యూరీ ఫీల్డ్లో. మనకు మర్క్యూరీ అంటే ఏంటి? బేసిక్గా బిజినెస్. సో వ్యాపారాల్లో కొంచెం ఆటోమేటిక్ మీకు చూస్తున్నారు. జూన్ 4వ తారీఖు ఏంటి? ఎలక్షన్ రిజల్ట్. స్టాక్ మార్కెట్ మారబోతుంది. అమిత్ షా గారు చెప్పారు, స్టాక్స్ ఏమైనా ఉంటే కొని పెట్టేసుకోండి. జూన్ 4వ తర్వాత చాలా స్టాక్స్ షూట్ అవుతాయి, చాలా స్టాక్స్ కింద పడిపోతాయి. ఆర్థిక లావాదేవీలు, మార్కెట్ క్రాష్ అవుతుంది కొన్ని చోట్ల, కొన్ని స్టాక్స్ రైజ్ అవబోతున్నాయి. వ్యాపార రంగంలో ఈ వచ్చే 7-8 సంవత్సరాలు విపరీతమైన మార్పు రాబోతుంది. అది సాఫ్ట్వేర్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు. మనం ఇప్పుడే చూసాం, సాఫ్ట్వేర్ మార్కెట్ అనేది రిసెషన్ మొదలయ్యి చాలా మందికి జాబ్స్ దొరకట్లేదు. ఉన్నవి సేఫ్, కానీ కొత్తవి దొరకట్లేదు. ఐఐటీస్కే సగం మందికి జాబ్ ప్లేస్మెంట్ లేదు, వ్యాపారం లేకపోవడం వలన. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? కొన్ని ఇండస్ట్రీస్ మొత్తం డౌన్ అయిపోతాయి, కొన్ని ఇండస్ట్రీస్ బాగా రైజ్ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, వాటర్ బాటిల్స్ ఎవరు కొనట్లేదండి, కస్టమైజ్డ్ వాటర్ బాటిల్స్ కొంటున్నారు. ఆ వాటర్ బాటిల్స్ మీద వాళ్ళ పేరు రాసి కొత్త కొత్త కలర్లు వేసి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ కొనాలంటే ఎక్కడో ఏదో షాప్కి వెళ్ళి కొనక్కర్లే. మీకు కావాల్సిన కలరు, దాని మీద మీ పేరు పెట్టుకొని, లేకపోతే మీకు ఇష్టం ఉన్న కంపెనీ పేరు పెట్టుకొని, మీకు ఇష్టమైన మనిషి. అంటే వ్యాపారాలు మారిపోతున్నాయి. ఒకప్పుడులాగా ఒక 5 కంపెనీలే ఆ 4 అంటారు కదా, వాళ్ళే వెళ్ళటం అనేది లేదు. ఇంకా టాలెంట్ ఉన్నోడదే దునియా. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. సినిమా థియేటర్లు వారం నుంచి మూతపడి ఉన్నాయి. థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ అన్నీ ఓపెన్ చేయలేదు, ఎవరు సినిమాలకు రావట్లేదు. వ్యాపారం మారబోతుంది. వ్యాపారం అనేది, సినిమా వ్యాపారం ఒకప్పుడులాగా ఉండదు, సాఫ్ట్వేర్ వ్యాపారం ఒకప్పుడులాగా ఉండదు, హాస్పిటల్ వ్యాపారం ఒకప్పుడులాగా ఉండదు. తర్వాత హౌస్ కీపింగ్ సామాన్లు, వాటర్ బాటిల్, స్పూన్లు, ఇవన్నీ వ్యాపారం అనేది మొత్తానికి మారబోతుంది. చేంజ్ అయితే రాబోతుంది. మెయిన్ వ్యాపారంలో రాబోతుంది. వ్యాపారం అంటే ఏంటి? మనిషి రోజువారీ జీవితంలో ఒక భాగం అనుకోవచ్చు. అయితే ఈ చేంజ్ అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ కి ఎక్కువ స్కోప్ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని అనుకోవచ్చా? కాదు,
అసలు జనరల్ గానే ఇప్పుడు ఇన్నోవేటివ్ గా ఎవరైనా ప్రెజెంట్ చేస్తున్నారు బిజినెస్ ని, అవును, ఇప్పుడు వాడికి స్కోప్ ఉంటుందా? కరెక్ట్, 100%. Yeah. కొత్తగా ఎవరైతే రానిద్దాం అనుకుంటున్నారో Mm. వ్యాపారాల్లోకి కొత్త ఐడియాస్తో, కొత్త ఐడియాస్ తో మీరు చెప్పింది 100% కరెక్టే, వాళ్ళందరికీ అవకాశాలు దొరుకుతాయి. అదే పాత పద్ధతిలో వెళ్తే మాత్రం ఢమాల్. ఢమాల్ ఇప్పుడే చూస్తున్నాం, వారం నుంచి థియేటర్లు మూతబడి ఉన్నాయి. చూస్తున్నాం మనం ఇప్పుడు షూస్ కూడా అందరూ ఎక్కడ పడితే అక్కడ కొంటున్నారు. ప్రతి సందులో షూస్ షాపు మనం చూస్తున్నాం. ఇప్పుడు మాల్కి వెళ్ళి అక్కర్లేదు, ఇంటి పక్కన షూస్ దొరుకుతున్నాయి. వాచ్ ఏమో చిన్న చిన్న డబుల్ బెడ్రూమ్లో పెట్టేసి అమ్మేస్తున్నారు. మీకు చూస్తున్నారు కదండి, వ్యాపార లావాదేవీలు మొత్తం మారిపోతున్నాయి. సో ఇది షష్టగ్రహ కూటమే, ఇదేమి పంచగ్రహ కూటమి కాదు. కాదు, రైట్. వ్యాపారాలు మెయిన్. 6 అంటే 6 గ్రహాలు ఒక ఇంట్లో ఉండటం అంటే దాన్ని ఎట్లా కన్సిడర్ చేయొచ్చు? కొంతమంది ప్రొడిక్షన్స్ నేను చూసింది ఏంటంటే, కరోనా మళ్ళీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, కరోనా మళ్ళీ విజృంభిస్తుంది, లేకపోతే ఆరోగ్యం మీద చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది ఈ గ్రహ కూటమి అని చెప్తున్నారు. వాట్ డు యు సే అబౌట్ ఇట్? గురువు నీచంలో ఉన్నప్పుడు పంచగ్రహ కూటమి జరిగింది కాబట్టి కరోనా వచ్చింది, ప్రాణవాయువుకి ఇబ్బంది. ఇప్పుడు గురువు నీచంలో లేరు కాబట్టి కరోనా లాంటివి ఏమీ రావు. ఏ గ్రహము నీచంలో లేదు, ఏ ఆరోగ్య సమస్య ఏది రాదు. భయపడకండి, అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి. ఈ కాంబినేషన్ లో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారు? ఇన్ని గ్రహాలు ఒకే ఇంట్లో ఉండటం వలన ఎట్లా ఉంటుందండి ఆ జాతకులకి? ఏం కాదండి, నార్మల్ గా ఉంటది. ఎందుకంటే జన్మ జాతకం అనేది నవగ్రహాలు ఎనర్జీ బట్టి ఉంటుంది. నవగ్రహాల ఎనర్జీ అనేది ఒక్క ఇంట్లో ఉంటే ఆ ఎనర్జీ అలా కంటిన్యూస్గా ఉండదండి. ప్రతి 3.5 సెకండ్లకి ఎనర్జీ అనేది మారుతుంది. ప్రతిరోజు 80,000 మంది పుడతారు. అందరి జాతకాలు ఒకటే ఉంటాయా? ఉండవు. ప్రతి 3.5 సెకండ్లకి మొత్తం జాతకం అనేది మారిపోతుంది. ఇప్పుడు ఎవరైతే పుట్టాడో వాడు రాజుగా పుట్టొచ్చు. ఒక 3.5 సెకండ్ల తర్వాత ఎవరైతే పుడతారో వాడు యాచకుడుగా పుట్టొచ్చు. వాడు పుట్టే ఏరియాని బట్టి కూడా టైం వేరే ఉంటుంది. డెఫినెట్ గా ఒకడికొకడికి అసలు సంబంధమే ఉండదు. ప్రాబ్లం ఏంటంటే ఏ గ్రహము ఏ ఇల్లు కాదు, టైం, కాలం. టైంకి శక్తి ఉంటుంది. మనం పుట్టిన టైం సెకండ్ చాలా ఇంపార్టెంట్. 3.5 సెకండ్లు మీరు కవలలు కూడా చూడండి, 15 నిమిషాల గ్యాప్లో పుడతారు. అవే గ్రహాలు అవే ఇల్లు ఉంటాయి. లగ్నం కూడా అదే ఉంటుంది, రాశి కూడా అదే ఉంటుంది. కానీ బోల్డ్ అంత మార్పులు ఉంటాయి. ఎందుకంటే టైం ఆ 3.5 సెకండ్లు, ప్రతి 3.5 సెకండ్లకి టైం అనేది మారుతుంది. ఇప్పుడు ఈ 3.5 సెకండ్లు చాలా పవర్ఫుల్ ఉండొచ్చు, నెక్స్ట్ 3.5 సెకండ్లు అసలు వేస్ట్, అసలు ఏం ఎనర్జీ లేకుండా ఉండొచ్చు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టైం అండి. గ్రహాల ప్లేస్మెంట్స్ కాదు, గ్రహాల ప్లేస్మెంట్స్ ఈజ్ ఒక పాత్, ఒక డైరెక్షన్ చూపిస్తుంది మనిషికి. కానీ అది పట్టుకున్నాడు ముందుకెళ్ళాలంటే వాడికి ఆ కాలశక్తి ఉండాలి. ఇన్ని గ్రహాలు మరి కలిసి ఉండటం ఇంకా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అని అనుకోవచ్చు? అంటే అటు వర్షాలు కానీ లేకపోతే ఏమైనా రకరకాల యాక్ట్ బై గాడ్స్ లాగా ఏమైనా ఉంటాయా, ఏమైనా జరుగుతాయా? బుధుడు ఉన్నాడు కాబట్టి, హై పవర్ ఉంది కాబట్టి, బుధుడు అంటే కమ్యూనికేషన్, కొంచెం కమ్యూనికేషన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడే మనం బుధుడు ఇబ్బంది పడుతున్నాడు, ఆ స్థితి నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆకాశ దేవత యురేనస్ మళ్ళీ వృషభం లోపలికి వస్తున్నారు కాబట్టి ఏదైనా కొత్త మార్పు చేసేటప్పుడు కొంచెం టర్బులెన్స్ ఉంటుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసినప్పుడు టర్బులెన్స్ ఎలా అయితే ఉంటుందో కొంచెం కమ్యూనికేషన్ పాడవుతుందండి. మనం కరెక్ట్ చూస్తున్నాం, ఎలక్షన్ టైము, గవర్నమెంట్ మారబోతుంది, కొన్ని అల్లర్లు జరుగుతాయి, కొన్ని కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ వల్ల కొన్ని అల్లర్లు జరుగుతాయి. గవర్నమెంట్ మారుతుందని చెప్తున్నారా? గవర్నమెంట్ మారుతుందంటే ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి కదా. ఐ మీన్ ఇప్పుడు రాజు సేమ్ అవ్వచ్చు కానీ సిచ్యువేషన్ మారుతుంది కాబట్టి కొంచెం అల్లర్లు జరుగుతాయి అని చెప్తున్నాను. సో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, దానివల్ల కొద్దిగా అల్లరి జరగవచ్చు. ఎవరైనా కానీ 12 రాసుల వారు కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఏం జరుగుతుందంటే ఒకటి అనుకుంటాం, ఇంకోటి అవుతుంది. అక్కడ కలుద్దాము అనుకుంటాము బేగంపేటలో, కానీ కలిసేది ఖైరతాబాద్లో ఉంటుంది. అంటే మనం అనుకున్నది ఏదో అవ్వదు, ఇంకేదో అవుతుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటది. ఇంకోటి దీనివల్ల కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అలా ఉంది, ఇలా ఉందా? 2 రకాలు ఉంటాయి జీవితం, అందరిది ఒకటే ఉంటే ఎలా కదా. ఇప్పుడు చెప్పేవాడు ఒకటి ఉంటే వినేవాడు కూడా ఒకటి ఉంటాడు కదా. సో కొందరికి ఇబ్బంది పడతారు, కొందరు బాగుపడతారు.
ఓకే, ఉమ్. మీరు బాగుపడొచ్చు, నేను ఇబ్బంది పడొచ్చు, అట్లా నేను ఏమొద్దు. ఇబ్బంది పడొచ్చు, మీరు బాగుపడొచ్చు, ఆ. మన ఇద్దరం ఇబ్బంది పడొచ్చు, వాళ్ళిద్దరు బాగుపడాలి. ఏదైనా. అట్లా కాదు, అందరూ అంటే సేఫ్ గానే ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇట్లాంటి ఒక గ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి. బేసికల్ గా ఈ గ్రహ కూటమిలో మెయిన్ రోల్ ప్లే చేసేది బుధుడే. బుధుడు కాబట్టి మనం పెసలు బుధవారం రోజు పెసలు ఇస్తే, డొనేట్ చేస్తే చాలా మంచిది. Right. ప్లస్ బుధవారం కాబట్టి కృష్ణ ఆరాధన అందరికన్నా బాగా మాట్లాడేది సాఫ్ట్గా ప్రియంగా కృష్ణుడే. అంతగా అంత గోపికలు ఫ్యాన్స్ అతనికి. ఉమ్, ఉమ్, ఆ మాయలో ఉంటారు, కృష్ణ మాయలో. సో కృష్ణ ఆరాధన చేయండి, Hmm. చాలా మంచిది. ఇట్లాంటివి కమ్యూనికేషన్ ఏవి కూడా ప్రాబ్లం రావు. Problem రావు. ఇష్యూస్ కూడా రావు. రైట్. ఇస్కాన్ టెంపుల్స్ కి వెళ్ళండి, హరే రామ హరే రామ హరే కృష్ణ ఈ పాటలు పాడండి, పెసలు దానం చేయండి. కమ్యూనికేషన్ తో జాగ్రత్త. మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మెర్క్యూరీ ఫ్రెండ్స్ Hmm. ఫ్రెండ్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టొచ్చు, ఫ్రెండ్స్ తో కొద్దిగా జాగ్రత్త ఈ టైంలో. అంటే ఎన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉంటారు? ఒక నేను చెప్పేది కనీసం ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన ఒక వారం దాకా జాగ్రత్తగా ఉండండి అంట. కరెక్ట్ ఆ టైమే ఎగ్జాక్ట్ అదంతా జరిగేది. 5th 6th ఎలక్షన్ కరెక్ట్, 4th రిజల్ట్ 5th 6th కూటమి జరుగుతుంది చూడండి. పంచగ్రహమే కాదు, పంచగ్రహం కదా, షష్టగ్రహ కూటమే జరుగుతుంది. అష్టగ్రహ కూటమే జరుగుతుంది. Right. సో ఇంకోటి, దీనివల్ల ఇప్పుడు మనం కొద్దిగా వర్షాలు అవి కూడా వస్తాయి. వర్షాలు పడతాయి. ఎందుకంటే స్కై గాడు భూమి మీదకి వచ్చాడు. ఆకాశ దేవత భూమి మీదకి వస్తే ఏమవుతుంది, వర్షం పడుతుంది కదా, భారీగా ఉంటది. కొంచెం వర్షాలు భారీగా ఉంటే జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ ఇబ్బందులు కొంచెం గట్టిగా ఉంటాయి, ట్రాఫిక్ లో జాగ్రత్త. ఏ దూరాలు వెళ్ళిపోకండి, ఇక్కడిక్కడ తిరగండి, తొందరగా ఇంటికి వచ్చేయండి అంట. వర్షానికి సంబంధించి ఇబ్బంది తప్ప, కమ్యూనికేషన్ కి సంబంధించి ఇబ్బంది తప్ప, మిగతా ఇట్లాంటి కరోనా లాంటివి రావడం అనేది జరగదు. లావాదేవీలు మారిపోతాయి అని చెప్తా. మనిషికి లావాదేవీలు మారిపోతాయి. ప్రతి మనిషి కొంచెం ఆలోచిస్తాడు, అరే ఇప్పుడు దాకా నేను ఈ రకంగా ఆలోచిస్తాను, ఇవాళ నుంచి ఈ రకంగా ఆలోచిస్తాను. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనము డబ్బు జనరేట్ చేసేది ఎవరు తెలుసా అండి? ఎవరైతే అప్కమింగ్ ఉంటారు చూడండి, అంచెలంచెలుగా పెరుగుతారు, వాళ్ళే డబ్బు జనరేట్ చేయగలుగుతారు. కొంతమంది ఉంటారు వచ్చి సాచురేట్ అయిపోతారు, ఆగిపోతారు. వాళ్ళు ఇంకా రొటేషన్ చేస్తారు కానీ కొత్త వెల్త్ క్రియేషన్ చేయరు. రొటేషన్ వేరు, వెల్త్ క్రియేషన్ వేరు. సో వెల్త్ క్రియేషన్ ఐడియాస్ వస్తాయి జనాలకి. వ్యాపారులు, కొత్త వ్యాపారం. ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్స్లో వెల్త్ క్రియేషన్ చేసేవాళ్ళు మీకు కొత్తగా ఫ్రెండ్స్గా రావచ్చు. మీకు ఆటోమేటిక్గా అక్యుములేటర్స్ మీ దగ్గర డబ్బు గల వాళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మీరు డబ్బు సంపాదించాలంటే మీ వెనకాల డబ్బున్న వాళ్ళు ఉంటే సరిపోదు, డబ్బును సృష్టించేవాడు కావాలి, డబ్బును కాపాడేవాడు. రైట్ అండి. షష్టగ్రహ కూటమి జరగబోతోంది కాబట్టి ప్రెడిక్షన్స్ ని మీరు అందించారు. కృతజ్ఞతలండి. నమస్తే.